సపోజ్ మనం ఆ టైంలో కరెక్ట్గా తీసుకోకపోతే తర్వాత ఫ్యూచర్లో ఆస్టియోపొరోసిస్ అంటే మోకాళ్ళ నొప్పులు కానీ బోన్స్ వీక్ అవ్వడం కానీ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం ఎక్కడో కాదండి, ఇక్కడే. అంటే ఇట్స్ అ మేజర్ స్ట్రెస్ పీరియడ్ ఫర్ విమెన్. ఆడవాళ్ళకి చాలా ఎక్కువ స్ట్రెస్ కలిగించే పీరియడ్ ఇది. సో ఆ టైంలో మనం సరైన ఆహారం కనుక తీసుకోకపోతే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ అనేది తర్వాత కనిపిస్తూ ఉంటుంది. 40 ఇయర్స్ కానీ 45 ఇయర్స్కి మోకాళ్ళ నొప్పులు వచ్చేయడం. మీరు గమనిస్తే మగవాళ్ళకంటే స్త్రీలకే ఎక్కువగా ఈ నొప్పులు ఉంటాయి. ఎందుకంటే బేబీ ఇస్ లైక్ అ పారాసైట్. బేబీకి ఏం కావాలో అది మదర్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటుంది. సో సపోజ్ మన కాల్షియం తీసుకునే డైట్లో కాల్షియం తక్కువగా ఉందనుకోండి, మన ఎముకల్లో కాల్షియం తీసేసుకుంటుంది బేబీ. అలాగే ఐరన్ కూడా. సో ప్రతిదీ కూడా మనము ఇంకా ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవడం అనేది ఇట్స్ ఫర్ యువర్ ఓన్ హెల్త్. బేబీ హెల్త్ పక్కన అంటే ఒకవైపు ఇంపార్టెంట్ ఉంటే మరోవైపు ఆ స్త్రీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ స్త్రీ కూడా ఎక్కడ న్యూట్రిషనల్ స్టేటస్ తక్కువ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా బాగుండాలి. అంటే మన బాడీలో ఉన్న స్టోర్స్ అంతా కూడా తగ్గించుకుంటే మళ్ళీ మనకు అది ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది ఒక టెస్ట్ లాంటిది. తర్వాత మనకు అది అర్థమైపోతూ ఉంటుంది ఎలా ఉండాలని కూడా. సో ఎక్కువ కేర్ తీసుకుంటూ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ మీద కొంచెం గమనిస్తూ ఉంటే బాగుంటుంది. సో ఏ ఆహారం తీసుకుంటే మనకు మిల్క్ సప్లై కానీ చక్కగా ఉంటుంది అంటే కొన్ని రకాల ఆహారం ఉంటుందండి. ఉదాహరణకి హోల్ గ్రెయిన్స్ అంటే కొర్రెలు, జొన్నలు ఇట్లాంటివి నిండుగా ఉండే ఆహారాలు ఎక్కువ తీసుకుంటే, హోల్ గ్రెయిన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మనకు మిల్క్ సప్లై చాలా బాగుంటుంది. ఎందుకంటే విటమిన్స్తో కూడిన ఆహారం అది అనమాట. రెండోది డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, అవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. బెల్లంతో కూడిన ఒక లడ్డూ లాంటిది మనం డ్రై ఫ్రూట్స్తో చేసి ఇవ్వగలిగితే అది కూడా ఒక సూపర్ ఫుడ్ లాంటిది. మిల్క్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ చేస్తుంది. మన లోకల్ ఎన్వైర్న్మెంట్లో మనకు తెలిసిన మరో మంచి ఆహారం ఏంటంటే వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ ఎక్కువగా కూడా కూరల్లో వండితే ఇట్స్ అ నోన్ లాక్టేటింగ్ అంటే మిల్క్ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టర్ అందులో ఉంటుంది. ఫిష్ లాంటివి తీసుకుంటే కూడా అవి న్యాచురల్గా లాక్టేటింగ్ అంటే మిల్క్ రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మెయిన్గా ప్రోటీన్ ఉన్న పదార్థాలన్నీ కూడా ఎగ్ కానీ, నాన్ వెజ్లో మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకుంటే కొంచెం మనకు ఆ మిల్క్ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ప్లెయిన్గా మన ఊర్లలో కూడా ఈ అలవాటు అనేది ఉంటుంది వాళ్ళకి ఎక్కువ నాన్ వెజ్ ఇవ్వాలి అని. దట్ ఈస్ బికాస్ ప్రోటీన్ ఎంత ఉంటే అంత మిల్క్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాగే పీనట్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. అంటే పల్లీలు, కొబ్బరి ఉండలు ఇవన్నీ కూడా మనకు న్యాచురల్గా మిల్క్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్. సో కాంబినేషన్ ఎలా ఉండాలంటే ఇడ్లీ సాంబార్ అలా తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం కొర్రెల రైస్ కానీ, కొర్రతో అన్నం వండుకోవడం కానీ, లేకపోతే బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే చపాతీ కానీ, లేకపోతే జొన్నలు కానీ, దాన్ని మళ్ళీ మనం దాల్తో తీసుకుంటే ఆ కాంబినేషన్ కూడా మనకు మిల్క్ ప్రొడ్యూసింగ్కి చాలా బాగుంటుంది. తర్వాత చెప్పుకోవాలంటే ఆకుకూరలు కూడా అందులో ఉన్న బి విటమిన్స్, తర్వాత ఐరన్, ఫోలిక్ యాసిడ్ ద్వారా చాలా చక్కగా మిల్క్ ప్రొడ్యూస్ అయ్యే విధంగా చూసుకుంటుంది. మళ్ళీ ఫ్రూట్స్లో విటమిన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి కూడా మనకు హెల్ప్ చేస్తాయి. సో మెయిన్గా ప్రోటీన్, తర్వాత క్యాలరీ రిక్వైర్మెంట్ కరెక్ట్గా ఉండాలి, అండ్ మనకు ఈ విటమిన్స్ కూడా కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనకు మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. అడిషనల్గా క్యాలరీ తీసుకోవడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అది కూడా ఫస్ట్ 6 మంత్స్ బేబీకి 6 months లోపు మనం ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది తీసుకుంటేనే మిల్క్ సరిగ్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ రకమైన ఆహారం ఒక వారంలో 4-5 సార్లు ఉండేలా చూసుకోండి. అంటే ఒకరోజు ఆకుకూర, ఒకరోజు చేపలు, ఓ రోజు మనకు హోల్ గ్రెయిన్స్, మరో రోజు ఎగ్, ఇలా రోజుకొకటే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దానితో పాటుగా ప్రోటీన్ ఎక్స్ట్రా, క్యాలరీ ఎక్స్ట్రా, విటమిన్స్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది.